फैमिली से आते हैं। రెడ్డి ఓకే 53 చెప్పరా 2922 460 సార్ నెక్స్ట్ 460 రెడ్డి సార్ ఒకసారి మేడం మేడం ఓకే సార్ 182 నర్సరావుపేట పట్టణం బూత్ నందు సిల్మాన్ స్కూల్లో ఉన్న బూత్ నందు వేయటం జరిగింది. ప్రతిసారి ఇక్కడే గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడే ఓటు వేయటం జరిగింది. నర్సరావుపేటలో ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. అటు అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, అట్లానే ఆర్ఓ గారు కానీ, అట్లానే పక్క పోలీసు వాళ్ళు కానీ మంచి కఠిన చర్యలు తీసుకొని మంచి బందోబస్తు ఏర్పాటు చేయించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం చాలా సంతోషం. సో జనరల్గా ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయంగా భావిస్తాం. సో ఈరోజు ముఖ్యంగా మహిళలు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళందరూ ఉదయాన్నే ఈరోజు పోలింగ్ బూతులకు రావడం, వాతావరణం కూడా బాగా ఎండ లేకుండా చల్లగా ఉంటే రాత్రి వర్షం పడటం వలన ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరి నిల్చోవటం, అందులో కూడా మహిళలు ముఖ్యంగా ఈరోజు పెన్షన్దారులు కానీ మహిళలు కానీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉదయాన్నే బూతుల దగ్గరికి రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూరుతుందని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను. అట్లానే మాకు ఎటువంటి అనుమానం లేదు, నర్సరావుపేటలో అత్యంత భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఎటువంటి సందేహం లేదు ఇందులో. ఎందుకంటే రెండు మండలాల్లో కూడా, రూరల్ 2 మండలాల్లో కూడా అద్భుతంగా జరుగుతుంది. పోలింగ్ అద్భుతంగా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా జరుగుతుంది. పట్టణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మెజార్టీ సాధిస్తాం పట్టణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేమంతా ఎంత మెజార్టీ అనేది చూస్తున్నాం. గెలుపు అనేది మాకు ముఖ్యం కాదు. గెలుపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎటువంటి అనుమానం, గెలుపులో ఎటువంటి అనుమానం లేదు. ఓన్లీ మెజార్టీ వైజే చూసుకోవాల్సిన అవసరం. దానివైపు రేపు ఎల్లుండిలో క్లారిటీగా మాట్లాడి మీ అందరికీ కూడా